హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో లక్షలాది మంది పెన్షన్ లబ్ధిదారులు రేవంత్ రెడ్డి సర్కార్‌లో త్వరలోనే ఒక కీలక శుభవార్త చెప్పబోతుందా? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆసరా ప్రస్తుతం చేయూత పెన్షన్లు రూ. 4,000, దివ్యాంగులకు ఇచ్చే రూ. 6,000 పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్న వార్తలు రాజకీయాల వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ నిర్ణయం తీసుకుంటారా? అధికారిక ప్రకటన ఎప్పుడు? ఇది నిజంగా అమలయ్యే హామీయేనా లేక ఎన్నికల షెడ్యూల్ కోసమేనా? ఈ వీడియోలో పెన్షన్ పెంపు వెనుక ఉన్న రాజకీయ లెక్కలు, ప్రభుత్వ తాజా సంకేతాలు, లబ్ధిదారులకు వచ్చే నిజాలు, లాభం అవన్నీ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. దాంతో పాటు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్. త్వరలో అధికారిక ప్రకటన. తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షన్ లబ్ధిదారులకు రేవంత్ సర్కార్ త్వరలోనే శుభవార్త చెప్పేందుకు ప్రచారంగా జోరుగా సాగుతుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆసరా ప్రస్తుతం చేయూత పెన్షన్లు రూ. 4,000, అలాగే దివ్యాంగుల పెన్షన్లు రూ. 6,000 పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ పెన్షన్ పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఎన్నికల హామీ రేవంత్ రెడ్డి ఏమన్నారు? 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదల సంక్షేమానికి పెద్ద పీఠం చేస్తామని హామీ ఇచ్చారు. అందులో ముఖ్యమైన హామీ ఏమిటంటే అప్పటి వరకు ఉన్న రూ. 2,000 పెన్షన్ను రూ. 4,000, దివ్యాంగులకు ఇస్తున్న రూ. 4,000 పెన్షన్ను రూ. 6,000 పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ హామీతోనే చాలామంది వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ఆసరా పెన్షన్ పథకాన్ని పేరు మార్చి చేయూతగా కొనసాగిస్తుంది. అయితే అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలన్నర దాటిపోయినా కూడా ఇప్పటి వరకు పెన్షన్ మొత్తాన్ని పెంచే అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఎందుకు పెన్షన్ పెంపుపై చర్చ? ఇప్పుడు ఈ పెన్షన్ పెంపు అంశంపై మళ్ళీ తెరపైకి రావడానికి ప్రధాన కారణం స్థానిక సంస్థల ఎన్నికలు. మరికొద్ది రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలకు ముందే కీలక హామీలను అమలు చేస్తే ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని కాంగ్రెస్ భావిస్తుంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం పెన్షన్ మొత్తాన్ని పెంచిన తర్వాతే ఎన్నికల్లోకి వెళ్తే వృద్ధులు, వికలాంగులు, పేద కుటుంబాలు ఇలా వర్గాల వారికి ప్రభుత్వానికి బలమైన మద్దతు లభిస్తుందని కాంగ్రెస్ అంచనా వేసింది. ఇప్పటికే అమలైన హామీలు. రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇప్పటి వరకు ఎన్నికల హామీల్లో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలైతే తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు, ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. ఈ పథకాల ద్వారా అమలులో ఉన్న ప్రభుత్వం తన హామీలను నెరవేర్చుతుందన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మిగిలిన ప్రధాన హామీల్లో పెన్షన్ పెంపు ఒక్కటే. అందుకే దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ పరిస్థితి 2025-26 తాజా లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణలో సుమారు 42,07,000 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. వేర్వేరు విభాగాలకు చెందిన లబ్ధిదారులు ప్రతి నెల ప్రభుత్వం నుండి పెన్షన్ తీసుకుంటున్నారు. ఈ పెన్షన్ అందుకునే చర్యలు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, ఎయిడ్స్ బాధితులు, చేతి వృత్తుల్లో ఉన్న కార్మికులు. ప్రస్తుతం అందుతున్న పెన్షన్ ఇలా ఉంది. వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, ఇతర తదితరులకు నెలకు రూ. 2,016 చొప్పున పెన్షన్ అందుతుంది. వికలాంగులకైతే రూ. 4,000 పెన్షన్ అందుతుంది. ఈ మొత్తాన్ని పెంచి సాధారణ పెన్షన్ను 4,000కు, దివ్యాంగుల పెన్షన్ను 6,000కు పెంచాలని రేవంత్ రెడ్డి సర్కార్ని డిమాండ్ చేస్తున్నారు లబ్ధిదారులు. ఇదే దిశగా అడుగులు వేయాలని భావిస్తుంది రేవంత్ రెడ్డి గారి సర్కార్. పెన్షన్ పెంపు సాధ్యమేనా? ఆర్థిక కోణం. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఎదురవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు పెంచడం ఆర్థికంగా సాధ్యమా? ప్రస్తుతం ప్రభుత్వం పెన్షన్ల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. పెన్షన్ మొత్తాన్ని రెట్టింపు చేస్తే ఖజానాపై భారీ భారం పడే అవకాశం ఉంది. కానీ ఎన్నికల హామీ, రాజకీయ అవసరం, పేదల సంక్షేమంపై ఫోకస్. ఈ 3 కారణాలతో ప్రభుత్వంపై ఈ భారం భరించడానికి సిద్ధంగా ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
అలాగే బోగస్ పెన్షన్లు తొలగించడం, అర్హులకే పథకాలు అందేలా వ్యవస్థను కఠినతరం చేయడం ద్వారా కొంత నిధులు ఆదా చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అధికారిక ప్రకటన ఎప్పుడు? ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే నెల నాటికి పెన్షన్పై పెంపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందే ఈ ప్రకటన వస్తే అది కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద ప్లాన్ అవుతుందని అంచనా. మొత్తంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారులంతా ఇప్పుడు ఒకే ప్రశ్న వేస్తున్నారు. పెన్షన్ నిజంగా పెరుగుతుందా? పెరిగితే ఎప్పుడు పెరుగుతుంది? రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇప్పటివరకు కొన్ని హామీలు అమలు చేసింది. ఇప్పుడే పెన్షన్ పెంపు కూడా అమలైతే పేదల సంక్షేమంపై ప్రభుత్వం సీరియస్గా ఉందన్న సంకేతం బలంగా వెళ్తుంది. కానీ అధికారిక ఉత్తర్వు వచ్చే వరకు ఇది హామీగానే ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే కీలకం. ఈరోజు అయితే ఇవి తెలంగాణ రాష్ట్ర యొక్క చేయూత పెన్షన్ లేటెస్ట్ అప్డేట్స్. చేయూత పెన్షన్ల గురించి మరెన్నో కీలక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి.